వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజక, గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్. ఈ రోజు క్లాస్ లో ఆఫ్టర్ ఎఫెక్ట్ గా పెన్ టూల్ తో షేప్స్ ని ఎలా క్రియేట్ చేయడం, అలాగే యానిమేషన్ చేయడం, షేప్స్ ని ఒక గ్రూప్ గా క్రియేట్ చేయడం నేర్చుకుంటాం. అలాగే మరెందుకు ఈ క్లాస్ వెళ్ళే ముందు ఈ ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్, లైక్, కామెంట్ చేయండి, గంట అయితే కొట్టడం మర్చిపోకండి. అలాగే మరి ఎందుకు లేట్ ఆలస్యం, క్లాస్లోకి వెళ్ళిపోదాం. గైస్, మనం ఇంటర్ఫేస్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. గత క్లాసులో నేర్చుకున్నాం, అందుకు ఇక్కడ ఎనఫ్. ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే టూల్ బార్ అనేది ఉంటుంది. ఈ టూల్ బార్ దగ్గర మనకి పెన్ టూల్ అనేది కనిపిస్తుంది. ఈ పెన్ టూల్లో ఇక్కడ మనకు ఒక పాయింట్ లా కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే పెన్ టూల్, యాడ్ వెర్టిఎక్స్ టూల్, డిలీట్ వెర్టిఎక్స్ టూల్, అలాగే కన్వర్ట్ వెర్టిఎక్స్ టూల్, అలాగే మాస్క్ ఫిదర్ టూల్ అనేది కనిపిస్తుంది. ఇది మనం పెన్ టూల్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫిల్ ఆప్షన్, అలాగే స్ట్రోక్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫిల్ ఆప్షన్లోకి వెళ్తే ఈ విధంగా మనకి ఫిల్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫిల్ ఆప్షన్లో ఇది నన్ను, అలాగే ఇది ఫిల్ చేయడానికి ఫిల్ ఆప్షన్ అనేది సాలిడ్ కలర్స్, అలాగే లీనియర్ గ్రేడియంట్, అలాగే రేడియల్ గ్రేడియంట్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఫిల్ ఆప్షన్ని సాలిడ్ కలర్లో మనం పెట్టుకుందాం. ఓకే చేద్దాం. ఇక్కడ మనకి ఈ ఫిల్ ఆప్షన్లో కలర్స్, నెంబర్ ఆఫ్ కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన కలర్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు ఓకే అనగానే. అలాగే స్ట్రోక్ మనకి ఇక్కడ 12 ఉంది. అలాగే మనం తగ్గించుకోవాలన్నా, పెంచుకోవాలన్నా మనకి ఈ విధంగా స్ట్రోక్స్ అనేవి కూడా సేమ్ స్ట్రోక్ పైన క్లిక్ చేస్తే స్ట్రోక్ వద్దనుకుంటే నన్ను, సాలిడ్ కలర్స్ స్ట్రోకు, మనం గ్రేడియంట్, అలాగే రేడియల్ గ్రేడియంట్, అలాగే లైనర్ గ్రేడియంట్ మనం ఇవ్వచ్చు. మనకి ఫిల్ అనేది సాలిడ్ కలర్లో పెట్టుకోండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ మనకి స్ట్రోక్ అనేది అవుతుంది. ఈ విధంగా మనం ఈరోజు మనం ఈ క్లాస్లో ఇన్ డెప్త్గా వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెన్ టూల్ని మనం పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఒక పాయింట్ పెట్టుకొని, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ గీసాం. ఇక్కడ ఒకటి స్ట్రైట్ లైన్, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్. చూడండి, మనం ఇలా స్ట్రైట్ లైన్ వేస్తున్నప్పుడు మనకి బిగ్ చేస్తాను స్క్రీన్. ఇది స్ట్రోక్, ఇది మనకి ఫిల్ అనమాట. ఈ కలర్లో మనకి ఫిల్ ఉంది, వైట్ కలర్లో స్ట్రోక్ ఉంది. ఒకవేళ మనకి ఈ ఈ ఫిల్ అనేది అవసరం లేదు అనుకుంటే మనం ఫిల్లోకి వెళ్ళి నన్ను అనుకొట్టగానే మనకి ఈ విధంగా అవుతుంది. ఓకే చేద్దాం. మనం మళ్ళీ అయితే ఇక్కడికి మనం పెన్ టూల్ క్లిక్ చేసి ఆపేసాం. ఆపగానే మళ్ళీ దాన్ని మనం పూర్తి చేయాలి అంటే స్టార్టింగ్ ఎక్కడైతే ఆపామో అక్కడ పెన్ టూల్ ద్వారా మళ్ళీ అదే పాయింట్లో క్లిక్ చేసి మళ్ళీ ఈ విధంగా లైన్స్ వేసుకొని దాన్ని కలుపుకోవచ్చు. ఈ విధంగా కలిపిన తర్వాత మనకి ఈ విధంగా అనేది ఒక షేప్ అనేది క్రియేటివిటీ అయింది. ఓకే గాయస్, ఇప్పుడు మళ్ళీ మనం పెన్ టూల్ దగ్గర ఈ పాయింట్ని క్లిక్ చేసుకున్నట్టుగైతే మనం ఒకవేళ యాడ్ వెర్టిఎక్స్ టూల్, పెన్ టూల్ ఇప్పుడు ఈ టూల్ ఇది ఉందనుకో, మనకి ఇది ఒక పాయింట్ని యాడ్ చేయాలి అని అంటే యాడ్ వెర్టిఎక్స్ టూల్ పైన క్లిక్ చేసి ఎక్కడెక్కడ కావాలనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు పాయింట్స్ని. అలాగే మనం డిలీట్ చేయాలనుకుంటే మళ్ళీ డిలీట్ వెర్టిఎక్స్ టూల్ అని ఉంది కదా, దానిపై ఏ పాయింట్ అయితే మనం వద్దనుకుంటామో దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి డిలీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ దానిపైన కన్వర్ట్ వెర్టిఎక్స్ టూల్, దీనిపైన మనం ఎక్కడైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ని క్లిక్ చేస్తే మనకి అది హ్యాండిల్స్, మనకి 2 హ్యాండిల్స్ చూపిస్తుంది. ఈ హ్యాండిల్స్ మనం ఇలా హ్యాండిల్స్ ద్వారా మనం దాన్ని మూవ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఎక్కడ కావాలంటే ఈ విధంగా మనం మూవ్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది ఈ టూల్. అయితే మనకి ఈ విధంగా మనం చేసిన తర్వాత
మనం ఈరోజు క్లాస్‌లో ఏమనుకున్నాం, పెన్ టూల్ ద్వారా మనం ఏవేవో కావాలనేది పెన్ టూల్ ద్వారా యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అలాగే కన్వర్ట్ వెర్టెక్స్ టూల్ ద్వారా మనం హ్యాండిల్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం ఈ క్లాస్‌లో అయితే నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనకి చూడండి స్ట్రోక్ అనేది 12% ఉంది. ఒకసారి చూసుకోండి స్ట్రోక్ మనం ఈ విధంగా పెంచుకుంటూ పోతుంటే స్ట్రోక్ పెరుగుతూనే ఉంటది. తగ్గించుకుంటూ పోతుంది. ఓకే గైస్. ఈ విధంగా మనం దీన్ని ఫిల్ చేసేద్దాం. ఫిల్‌లోకి వెళ్ళి సాలిడ్ కలర్ అనగానే మనకి సాలిడ్ కలర్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. అయితే గాయ్స్ ఇక్కడ మనం ఈ షేప్స్‌ని మనం ఈ పెన్ టూల్ యూజ్ చేసి షేప్ అనేది ఇక్కడ క్రియేటివ్ చేసాం. అది ఇక్కడ మనకి టైమ్ లైన్‌లో ఇక్కడ షేప్ లేయర్ 1 అని మనకి ఇక్కడ చూపిస్తుంది. దీన్ని మనం ఈ యారో మార్క్‌నైతే క్లిక్ చేయగానే ఇలా కంటెంట్ ఉంటుంది. ఇక్కడ ఇది షేప్ లేయర్, ఇది షేప్ అన్నమాట. గత క్లాస్‌లో మనం దీని గురించి మనం నేర్చుకున్నాం షేప్ లేయర్ గురించి. అలాగే ఈ షేప్ లేయర్‌లో ఏమేమి ఉంటాయో మీకు తెలిసిందే. ఈ షేప్ లేయర్‌లో ఏమేమి ఉంటాయి? పాత్ 1, అలాగే స్ట్రోక్ 1, అలాగే ఫిల్, అలాగే ట్రాన్స్‌ఫర్, అలాగే షేప్ యొక్క ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. అలాగే మామూలు ట్రాన్స్‌ఫర్స్ అనేది మనం ఉంటాయి. ఈ ట్రాన్స్‌ఫార్మ్ గురించి మనం తెలుసుకున్నాం. వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. అయితే ఈరోజు ఈ షేప్ లేయర్‌ని మనం ఏం చేయాలి? యానిమేషన్ చేయాలి అనుకుంటున్నాం. ఇదొక పాత్ అన్నమాట. ఈ పాత్‌ని మనం ఇక్కడ పాత్ 1 అని ఉంది కదా! ఆ పాత్ 1 పైన క్లిక్ చేస్తే ఇలా పాత్ అని వస్తుంది. మనం ఈ కర్సర్‌ని స్టార్టింగ్ పాయింట్‌కొచ్చి మనం ఈ పాత్ స్టాప్ వాచ్ ఉంది కదా! ఈ స్టాప్ వాచ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక పాయింట్ అనేది క్రియేటివిటీ అవుతుంది. యానిమేషన్ పాయింట్ అనేది. ఇప్పుడు మనం ఈ షేప్ లేయర్‌ని ఈ ఫస్ట్ పాయింట్‌లో ఇట్లానే ఉంచుదాం అనుకుంటాం. ఒక 5 సెకండ్ తర్వాత, ఒక 4 సెకండ్ తర్వాత ఈ షేప్‌ని మనం ఏం చేయాలి? యానిమేషన్ చేయాలి కదా! దీన్ని మార్పులు చేద్దాం. మార్పులు చేయాలి అనంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పెన్ టూల్ ద్వారా గానీ, కన్వర్ట్ వెర్టెక్స్ టూల్ ద్వారా గానీ మనం చెయ్యొచ్చనమాట. ఇప్పుడు ఏం చేద్దాం మనం ఈ వెర్టెక్స్ టూల్‌ని తీసుకొని, ఈ వెర్టెక్స్ టూల్ ద్వారా ఇలా క్లిక్ చేసి, దీన్ని ఈ విధంగా షేప్స్‌ని చేంజ్ చేస్తున్నాము. మనం. చూడండి. ఇలా షేప్‌ని చేంజ్ చేస్తున్నాము. ఓకే గైస్. ఇంతవరకు ఇక్కడ ఈ విధంగా చేంజ్ చేశాను కదా! అలాగే ఒక 6 ఫ్రేమ్ తర్వాత ఎళ్ళిన తర్వాత మళ్ళీ నేను పెన్ టూల్ యూజ్ చేసి కొద్దిగా ఇలా జరుపుకుంటున్నా. చేంజ్ చేస్తున్నాను. చూడండి మనకి ఇక్కడ ఏమైంది ఇక్కడ 3 యానిమేషన్ పాయింట్లనేది మనకి క్రియేటివిటీ అయింది. అంటే ఈ పొజిషన్‌కొచ్చేటప్పుడు దీని షేప్ అనేది ఈ షేప్ లేయర్ అనే షేప్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడికొచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్‌కొచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం స్పేస్ బార్. చూడండి. ఈ విధంగా మనం ఈ పెన్ టూల్ యూజ్ చేసి షేప్స్‌ని ఈ విధంగా మనం యానిమేషన్ చెయ్యొచ్చు. ఓకే గైస్. నెక్స్ట్ ఈ షేప్ లేయర్‌ని తీసేద్దాం. డిలీట్ చేస్తున్నా. షేప్ లేయర్‌ని సెలెక్ట్ చేశాను. డిలీట్ అని బటన్ పైన ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోయింది. ఈ విధంగా మనం షేప్ లేయర్‌ని డిలీట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? గ్రూప్స్ క్రియేట్ చేయడం ఎలా అనేది మనం ఇక్కడ షేప్ లేయర్ అనేది గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయడం. ఇప్పుడు నేను ఒక చిన్న ప్లస్ సింబల్ వేస్తున్నాం. మనం ప్లస్ సింబల్ అంటే ఏం చేస్తాం? ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని, ఇక్కడ ఒక పాయింట్‌ని తీసుకున్నా. ఆపేసా. ఇప్పుడు ఏమైంది? మనకి ఒక మైనస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్ మనం ఎలా వేస్తాం? మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మనం ఆపేసాం. ఇక్కడ మళ్ళీ ఒకటి క్లిక్ చేసి ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఏమైంది? షేప్ లేయర్ 1 ఇక్కడ చూడండి టైమ్ లైన్ పైన షేప్ లేయర్ 1, షేప్ లేయర్ 2 అలా కాకుండా ఒకే షేప్ లేయర్‌లో మనకి 2 షేప్ లేయర్‌లు కావాలి, 3 కావాలి, 4 కావాలి, 5 కావాలి. ఎలా? ఏంటి అని?
ఇది సేఫ్ లేయర్‌ని నేను మళ్ళీ సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసి కంటెంట్‌లోకెళ్ళి ఈ సేవ్ అనేది ఉంది కదా! ఈ సేవ్ పైన క్లిక్ చేసి విండోస్‌నైతే కమాండ్ డి లేదంటే కంట్రోల్ డి అని కొడితే మనకి డూప్లికేట్ లేయర్ వస్తుంది. నేను మ్యాక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కమాండ్ డి ప్లస్ చేయగానే చూడండి. ఇక్కడ సేవ్ లేయర్ అనేది 1, 2 అనేది క్రియేటివ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఈ విధంగా డూప్లికేట్ ఒకే రకంగా ఉన్నాయి. మనం దీన్ని చేంజ్ చేద్దాం. సేవ్ లేయర్ దీన్ని తీసుకొని సేవ్ లేయర్ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే రొటేషన్ మారుస్తున్నా. ఒక 90% రొటేషన్ పెడుతున్నా. ఈ విధంగా మనకి వచ్చింది. చూడండి. అయితే ఈ ప్లస్ సింబల్ అనేది ఈ విధంగా వచ్చింది. యాంకర్ పాయింట్ అనేది మనకి ఇక్కడే యాంకర్ పాయింట్, పొజిషన్, స్కేల్ ఇవన్నిటిని మనం చేంజ్ చేసుకున్నాం. ఈ విధంగా నేను యాంకర్ పాయింటింగ్ అనేది మిడిల్‌లోకి తీసుకొని వస్తాను. ఈ విధంగా మనం ప్లస్. అయితే ఈ రెండిటిని మనం ఒక గ్రూప్‌గా క్రియేట్ చేయడం. సేవ్ లేయర్ 2ని అలాగే సేవ్ లేయర్ 1ని సెలెక్ట్ చేసి దీనిపైన రైట్ బటన్ మౌస్‌లో క్లిక్ చేస్తే గ్రూప్ షేప్స్ అంటే ఒకటి సింగిల్‌గా అయిపోతుంది. అందులో క్లిక్ చేస్తే ఈ 2 విధాలుగా మనకుంటుంది. వీటిని యూజ్ చేసుకొని మనం యానిమేషన్ ఇది గాయ్స్ ఈరోజు క్లాసు. చాలా చక్కగా అర్థమైందనుకుంటున్నా. మరొక క్లాసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.